జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన మేయర్ విజయలక్ష్మి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఏం జరుగుతోంది ఉదయ్? సునీత, జీహెచ్ఎంసీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే కార్పొరేటర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిధులు విడుదల చేయడం లేదంటూ కూడా కొంత ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానంపై కొద్దిసేపటి క్రితమే చర్చించడం జరిగింది. మున్సిపల్ నిధులను ఎందుకు విడుదల చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ మేయర్ ను కూడా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించిన మేయర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేసి బయటికి పంపించిన పరిస్థితి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు కూడా కొంత ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా సంవత్సరం దాటింది, ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంది లేదు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలందరూ కూడా పట్టం కట్టినందుకే గ్రేటర్ హైదరాబాద్ పై కక్షాపూర్వకంగానే నిధులు విడుదల చేయడం లేదంటూ కూడా అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలతో కూడా హోరెత్తిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా జీహెచ్ఎంసీ కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇప్పటికే ఎందుకు నిధులు విడుదల చేయడం లేదంటూ కూడా అటు మేయర్ ను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా గ్రేటర్ హైదరాబాద్ మొత్తానికి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా కావాలని ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కార్పొరేటర్లు కూడా కొంత ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరోపక్క కూడా ఈ ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను కూడా అరెస్ట్ చేసి అటు పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సింతా కాదు ఉదయ్, క్వశ్చన్ చేసినంత మాత్రాన అంటే అరెస్ట్ చేసి బయటకు పంపించి మార్షల్స్ చేత బయటకు పంపించడమే కాకుండా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసం? ఎస్ సునీత, మీరు అన్నట్టుగానే క్వశ్చన్ చేసిన కారణంగానే కేవలం కావాలని సస్పెండ్ చేసిరని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తంగా అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి వీరిదే నడుస్తుందనే ఒక ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టున్న నేపథ్యంలో కూడా ఈ గట్టి పట్టును కూడా ఎట్లాగైనా కూడా దీన్ని డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి ఒక కంకణం కూడా కట్టుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి గుండు సున్నా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా గ్రేటర్ హైదరాబాద్ నే పట్టం కట్టారు. కాబట్టి ఈ కార్పొరేటర్లను కొద్దిగా అణగదొక్కితే తప్ప మనకు ఉనికి లేదనే ఉద్దేశంతోనే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదంతా చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోపక్క మేయర్ ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.